హాయ్ గాయ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇక్కడ సడన్గా మా హస్బెండ్ రెడీ అండి బయటికి తీసుకెళ్తా అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు అబ్బా అని తీరా చూసరికి రిలయన్స్ మార్ట్కి తీసుకొచ్చిండు అనమాట. ఇక్కడికి ఎందుకు అంటే ఇంట్లో కావాల్సిన ఏమన్నా ఉంటే షాపింగ్ చేసుకో, నీకేమన్నా కావాలంటే షాపింగ్ చేసుకో అన్నాడు. ఇక షాపింగ్ అంటే మనకి ఎట్లా పిచ్చి కదా, ఇంకా షాపింగ్ అంటే నేను అందులో మునిగి తేలిపోతా అనమాట. సో ఎప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటా కాబట్టి రెగ్యులర్గా. సో నేను ఇంట్లోకి కావాల్సినవన్నీ ఏమున్నాయని చూసిన. అంటే ఇక్కడికి వెళ్తున్నా మా పాపని తీసుకుని, అక్కడ అన్ని స్టీల్ సామాన్ ఉన్నాయన్నమాట. ఒకటి స్టీల్ది మంచిగా వెయిట్ ఉన్నది కడాయి తీసుకున్నా. అండ్ ఇంకా మా హస్బెండ్కి అండ్ మా పాపకి ఏదైనా చూద్దాం అనుకున్నా. మా హస్బెండ్కి నేను ఒక టీ షర్ట్ సెలెక్ట్ చేసిన, తను వద్దన్నాడు. బట్ నాకు అది చాలా నచ్చింది, తీసుకోనని చెప్తే ఓకే అని చెప్పిండు అనమాట. తీసుకున్నాము. అండ్ మా పాపకి టాయ్స్ కూడా చూసిండు అనమాట. అండ్ మా హస్బెండ్ ఏం చేసిండంటే, వచ్చేటప్పుడు దారిలో నీకు ప్యూర్ వెజిటేరియన్ ఇష్టం కదా, సో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇక్కడ ఉంది తీసుకెళ్తా అన్నాడు. అండ్ నిజామాబాద్లో ఇది సంతోష్ డాబా అనమాట. మా నియర్ బై ఉంటుంది. అందులో ఓన్లీ వెజిటేరియన్సే, ఓన్లీ వెజ్ అనమాట. వెజ్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఇంకా నాన్ వెజ్ ఏమి ఉండదు దాంట్లో, ప్యూర్ వెజిటేరియన్. సో మంచిగా వెజ్ మనం తినొచ్చు అనమాట, ఏ డౌట్ లేకుండా. అండ్ నాన్ వెజ్ సెక్షన్లో ఉన్న వాళ్ళైతే నాన్ వెజ్ వెజ్ మిక్స్ అవుతుంది అని అనుకుంటారు కదా, కొంచెం డౌట్ ఉంటుంది కదా. సో వెజ్ రెస్టారెంట్లో మనకు అలాంటి ఏం డౌట్స్ అవసరం లేదు, వెజ్జే. నేను ఇక్కడ వచ్చేసి పన్నీర్ మంచూరియా ఆర్డర్ చేసిన. అండ్ మళ్ళీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసిన. అండ్ మా వాళ్ళు కూడా నేను ఏది ఆర్డర్ చేస్తే అదే తిన్నారనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఇలా రెస్టారెంట్కి వెళ్తే మంచిగా వెజ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో మినీ వర్క్తో మళ్ళీ కలిస్తే బాయ్ బాయ్, టాటా.